హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడొచ్చేసి ఏంటి పొట్లాలు, కవర్లు అని చెప్పేసి చూస్తున్నారా? ఈ డే కోసం 5 డేస్ నుంచి ఎదురు చూస్తున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు తిరుపతికెళ్ళామని చెప్పేసి వీడియోస్ పెట్టాను కదా! అప్పటి నుంచి ఎదురు చూస్తున్నానండి. ఈ రోజుకి ఐదో రోజు అనమాట. ఐదో రోజు ఎందుకంటున్నానంటే నేను తిరుపతికెళ్ళి దర్శనం చేసేసుకొని లాకర్స్ దగ్గర ఉన్నప్పుడు ఇంక మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు పీరియడ్ వచ్చిందనమాట. పీరియడ్ వచ్చింది కదా అని చెప్పేసి చాలా బాధపడ్డానండి. ఎందుకంటే మనం ఇంటికొచ్చాక దేవుడికి పొంగలు పెట్టుకొని ఒక్కపొద్దు చెల్లిస్తాం కదా! అలా చెల్లించలేకపోయామే అని చెప్పేసి చిన్న బాధ కలగలేదండి. అది ఎట్లా సరేనండి అది సరే. మనము మెట్లు ఎక్కి దర్శనం చేసుకొని ఇంక బయటకొచ్చేసాక ఎట్లో పీరియడ్ అయిందనమాట. మనం దర్శనం చేసుకోకముందు పీరియడ్ వచ్చుంటే అది ఇంకా చాలా బాధ కలిగేదండి. మీలో ఎవరికైనా ఇలా కలిగిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం అనమాట. ఇది ఎందుకు జరిగింది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చిన్న బాధ కదండి. ముందు పీరియడ్ వచ్చిందని ఏం లేదండి. ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు జరిగింది అని చెప్పేసి చాలా ఆలోచించాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగిందండి. అంటే దేవుడు చూస్తూ ఉంటాడని చెప్పేసి దీనివల్ల తెలుస్తుందనమాట. ఎందుకంటే మేము ఇక్కడ తిరుపతికి వచ్చాం కదా! ఇంటి దగ్గర మా అమ్మమ్మ, తాత ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి నీసు వండుకున్నారంటండి. మునక్కాయ ఇదేదో చేపలు వేసి వండుకున్నారంట. మా పాపని ఇంటి దగ్గరే వదిలి వచ్చాం. మేము ఇంటికి వెళ్ళంగానే ఆ మాట చెప్పిందండి. తాత వాళ్ళు ఇలా నీసు వేసుకొని వండుకున్నారు మీరు వెళ్ళాక అని చెప్పేసి అప్పుడు అనిపించింది అనమాట. దేవుడు ఎక్కడున్నాడంటే ఇలాంటివే చూపిస్తాడనమాట. మనము చూడలే అని చెప్పేసి మనము ఇలా చేసామంటే మనకి ఇలానే చూపిస్తాడు అని చెప్పేసి అనిపించింది. ఇదొకటండి. తర్వాత వచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మనము లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తాం కదా, లడ్డూలు తీసుకోవడానికి. అక్కడికి వెళ్ళాక దారిలో వచ్చేసి నాకు 10 రూపీస్ అనేవి దొరికాయి అన్నమాట. అవి దొరికాయని దేవుడి సన్నిధిలో దొరికాయి కదా అని చెప్పేసి నేను పర్సులో పెట్టుకొని ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకొని మనం చూసుకోవచ్చులే అని చెప్పేసి అవి పర్సులో పెట్టుకున్నానండి. ఇంకా లడ్డూలు తీసేసుకొని కొంచెం ముందుకు వచ్చాక అంటే కొంచెం అదేనండి కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరు దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు భార్యాభర్తలు అనమాట. వాళ్ళు మా దగ్గరికే వచ్చి మా పర్సు పోయిందండి, మేము చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి మనీ ఇవ్వమన్నారు. మా దగ్గర చూసి నేనేమంటే వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చి ఎలా అడుక్కుంటారు అని చెప్పేసి నేను తీసుకొచ్చేసాను. వాళ్ళకి ఏంది ఇచ్చేదని చెప్పేసి నా కొవ్వు అండి. అక్కడ మనీ అనేది ఇచ్చేసి ఉంటే పోను, అలా తీసుకొని వచ్చేసాను అనమాట. అయినా కానీ మా హస్బెండ్ వచ్చేసి జేబులో చూసాడనమాట. చిల్లర అనేది లేకపోయేసరికి లేవమ్మా అని చెప్పేసి వచ్చేసాడు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ మేము బస్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి కిందకి అంటే తిరుమల కిందకి వచ్చేసి మళ్ళీ నెల్లూరు బస్ ఎక్కేసామన్నమాట. నెల్లూరు టు ఒంగోలు అనమాట. తిరుపతి టు ఒంగోలు ఆ బస్ ఎక్కేసి నెల్లూరు దగ్గర వచ్చేసి మా నాన్న మా అన్న ఇద్దరు దిగేశారండి. అక్కడ దిగేశాక తర్వాత వచ్చేసి ఒక ఆయన అంటే కొంచెం మెంటల్ కండిషన్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. ఆయన వచ్చేసి మళ్ళీ అక్కడ వచ్చేసి పర్స్ పోయిందని చెప్పేసి మా దగ్గరకు వచ్చాడనమాట. వచ్చి పర్స్ పోయింది, కొంచెం మనీ కావాలి, ఏదైనా తినాలి అనుకుంటున్నానని చెప్పేసి అడిగాడండి. అడిగేసరికి అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి 20 రూపీస్ అనేది ఇచ్చాడండి. అప్పుడు కూడా తట్టలేదన్నమాట నాకు. ఆ తర్వాత ఆలోచించుకొని అప్పటికే అనుకుంటున్నానండి దీనివల్లనేమో దేవుడు మా దగ్గరకు వచ్చేసి కావాలని అడుగుతున్నాడేమో. అది ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ వడ్డీ కాసుల వాడు అంటారు కదా, ఆయన దగ్గర నుంచి మనం ఏం తెచ్చుకోలేము. కానీ మనం ఇవ్వదలుచుకుంది డబుల్ ఇస్తేనే ఆయనకి సంతృప్తిగా ఉంటాడనమాట. ఆయన దగ్గర నుంచి మనం ఏమి తెచ్చుకోలేము. నేనేం కావాలని తెచ్చుకోలేదండి. ఆయన సన్నిధిలో దొరికిందని చెప్పేసి నేను పర్సులో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇలా జరుగుతుందని చెప్పేసి నేను అనుకోలేదు. ఇవి 2 జరిగాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నాకు చాలా చాలా అంటే ఇంకా దేవుడి మీద నమ్మకం అనేది పెరిగిందండి. ఇలా ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో రూపాయి కూడా తెచ్చుకున్నా ఆయన రూపాయికి రూపాయి వడ్డీ వేసి మనకి ఎక్కడో ఒక దగ్గర చూపిస్తాడనమాట. అలా అండి. మీకు ఇలా జరిగిందే లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనకి వంట రూమ్కి వచ్చేసరికి మొత్తం ఎంత ఇల్లైనా క్లీన్ చేస్తాం కానీ ఫ్లోర్ మీద
ఇక్కడ వంట రూమ్లో ఇక్కడ గ్యాస్ దగ్గర తుడవాలంటే చాలా తలనొప్పి అనమాట. మీలో ఎంతమంది కనిపించిందో చెప్పండి. ఇక్కడ చూడండి గ్యాస్ కింద ఎక్కడ లేని చెత్త అంతా ఉంటుందన్నమాట. తుడుద్దాంలే అని చెప్పేసి పై వరకే తుడిచేసుకుంటామా మార్నింగు మనం వంట చేసేటప్పుడు, కిందది అలానే ఉంటుందన్నమాట. మనం ఫ్రైడే సాటర్డే అలా క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కడ లేని చెత్త అంతా ఎలుకలు తెచ్చి అలా ఎలా పడేస్తాయో సేమ్ అలానే ఉంటుందన్నమాట కింద కూడా. దీనికి వచ్చేసి 4 కాళ్ళు కదా, ఒక కాలు అనేది ఇరిగిపోయిందండి. అది ఫస్ట్లో రావడమే విరగొట్టి పంపించారనమాట. నేను వచ్చేసి అలా అతికిచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి గ్యాస్ మొత్తం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆఖరాదండి అస్సలైన సెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి 1 టైం క్లీన్ చేశాను కదా, ఇంకో టైం వచ్చేసి మనకి కొంచెం క్లీన్గా ఉంటుందని చెప్పేసి సెకండ్ టైం కూడా ఇలా క్లీన్ అంటే తడి ఎక్కడన్నా ఉంటే ఆరిపోతుందని చెప్పేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఆఖరి ఘట్టం వచ్చేసి షింక్ అనమాట. ఈ షింక్ అంటే ఎంతమందికి క్లీన్ చూడండి ఎక్కడ లేనిదంతా ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. జిడ్డు అనమాట. మనము రోజు క్లీన్ చేయం కదండి. ఇక్కడ వచ్చేసి సర్ఫ్ వేసి నేను మొత్తం క్లీన్ అనేది చేసేసుకుంటాను. మనం ఎంత క్లీన్ చేసినా అది ఎక్కడ పోతుందండి, మళ్ళీ యథావిధిగా ఉంటుందన్నమాట. ఇలా సర్ఫ్ వేసి మనము ఇక్కడ పీస్ ఉంటుంది కదా, స్టీల్ పీస్ అనేది దాంతో రుద్దేసుకుంటే చాలా క్లీన్గా వస్తుందన్నమాట. నేనైతే మామూలుగా టైం అయిపోతుంది ఈ పొంగల్ పెట్టుకుందామని చెప్పేసి ఇలా సర్ఫ్ వేసేసి ఓన్లీ క్లాత్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసేసాక చూడండి, మనము ఇలా క్లీన్ చేసిన ఎంతసేపులేండి, అది వచ్చేసి 1 డే లేకపోతే 2 డేస్ లేకపోతే 3 డేస్ ఉంటుంది, మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ పొంగల్కి అనేది నేను ఇక్కడ అంటే బియ్యం అనేది మనం ముందుగా నానబెట్టుకుంటే మనం వండుకునే టయానికి బాగా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి తౌడున్నర సాలా ఏందోనండి నాకు మా పిన్ని చెప్పింది. అంటే 2 సేర్లు ఇంకొంచెం అనమాట. ఇలా 2 సేర్లు ఇంకొంచెం వేసి నేను వచ్చేసి 5 పిడికిళ్ళు ఎక్కువ వేసాను అనమాట. మనకి ఆయన వేడుకొండల వారికి ఎన్ని వేసినా వడ్డీ వేయాలి కదండి, అందుకని చెప్పేసి నేను 5 పిడికిళ్ళు అనేది ఎక్స్ట్రా వేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత మనం మళ్ళీ దీంట్లో కొంచెం పెసరపప్పు అనేది వేయాలి. ఇక్కడ వచ్చేసి సాల్ అంటే ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదేనండి సాల అంటే అర్ధ సేరు ఉంటుందన్నమాట. అర్ధ సేరు అంటే 1/2 కేజీ అండి. ఇది వచ్చేసి పెసరపప్పు కొద్దిగా వేసేసి దాంట్లో కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకొని మనము నానబెట్టుకుంటే ముందుగా మనము అంటే పొంగలని పెట్టుకునే టయానికి అది చాలా అంటే మెత్తగా ఉడుకుతుంది అనమాట. అప్పటికప్పుడే ఉడక పెట్టుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుందండి. ముందుగా నానబెట్టుకొని తర్వాత వండుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ముందు వచ్చేసి నేను ఈ బియ్యము, పెసరపప్పు, పచ్చెనపప్పు అనేది నానబెట్టేసాను. ఇలా నానబెట్టేసి మా హస్బెండ్ అనేది వీటిలో బెల్లము ఇవన్నీ పూలు అవన్నీ తేయడానికి కావలికి వెళ్ళున్నాడండి. ఇలా హస్బెండ్ వచ్చాక నేను ఈ పొంగల్ అనేది రెడీ చేస్తాను అనమాట. ముందుగా వచ్చేసి నేను ఈ బియ్యం అనేది నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా వాటర్ అనేది మనం కొద్దిగా పోసుకొని నానబెట్టుకుంటే అవి మనం ఏ పని చేసుకొని వచ్చేసరికి అవి నానిపోతాయి అన్నమాట. నాకైతే అన్నీ ఒకసారి కలిసి వచ్చాయి అన్నమాట. మనము అక్కడ తిరుపతి నుంచి పీరియడ్తో రావటం, ఇక్కడ వచ్చేసి వినాయక చవితి కూడా ఆ రోజే వచ్చిందనమాట. వినాయకుడు కూడా నేను వచ్చేసి ప్రతి సంవత్సరం వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటానండి. కానీ ఈ సంవత్సరం ఏది లేకుండా అయిపోయిందనమాట. అది ఊళ్ళో కూడా అంటే మా ఊరిలో కూడా వినాయకుడిని పెట్టాడండి. ఆ వినాయకుడి దగ్గర కూడా వెళ్ళలేకపోయానండి. అది కూడా ఒక చిన్న బాధ అనమాట. కానీ అంటే ఊరేగింపు మొత్తం అయిపోయాక 3 డేస్కి అంటే నిన్నే శుక్రవారం రోజు తీసుకెళ్ళి నిమజ్జనం చేశారండి. అది వచ్చేసి షార్ట్ వీడియోస్లో పెడతాను, ఒకసారి చూసి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనము దేవుడి రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త నియమాలు చెప్తున్నారండి. ఏది మంచికో చెడుకో కానీ మంచికే చెప్తారు. కానీ ఇక్కడ వచ్చేసి నేను ముందు వచ్చేసి అట్టలు పెట్టున్నాను అనమాట. అట్టలు తీసేసి ఇక్కడ కింద మనకి లైనింగ్ క్లాత్ అయినా మనం బ్లౌజ్ క్లాత్ అయినా వేసుకొని దేవుడి పట్టాలకు అనేది మొత్తం పూజ చేసుకొని ఇక్కడ గడపలకు కూడా పసుపు అనేది పూసేసానండి. మనకి ఇలా
గడపకి పసుపు కుంకుమ పూజించగానే మనకి ఆ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఏదో పండగ జరుగుతుంది అన్నట్టుగా ఉంటుందండి మన ఇంట్లో. ఇక్కడ వచ్చేసి మనము గడపకి అటువైపు బయట వైపు కాకుండా ఇంటి లోపల నుంచే గడపకి పసుపు పూయాలని చెప్పేసి ఒక షార్ట్ వీడియోలో చూశానండి. ఏవో కొత్తవి తెలుసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నామాలు అనేది గీస్తున్నాను కదా. మనం వచ్చేసి ఏవైనా పోలేరమ్మకి అలా పెట్టుకున్నప్పుడు చుట్టూ అంటే పొంగల్ దబర చుట్టూ మనం పసుపు పూసేసి తర్వాత బొట్లు అనేది పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఏడుకొండల వాడికి అంటే తిరుపతి వెంకయ్య స్వామికి కాబట్టి మనము వచ్చేసి నామాలే గీసుకొని పొంగల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 5 days నుంచి ఇవి రాగానే మా హస్బెండ్ వచ్చేసి దేవుడి రూమ్లో పెట్టేశాడండి. ఇవి ఏమో బూజు పట్టిపోయి ఉంటాయేమో అని చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. అవేం బూజు పట్టలేదు, చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి మేము తిరుపతిలో తెచ్చిన మొత్తం సామాన్ మొత్తం ఇలా ప్లేట్లు అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఒక పక్క వచ్చేసి మా హస్బెండ్ బెల్లం అనేది నలగొట్టేశారు, దాంట్లోకి పొంగల్లోకి అనేది నలగొట్టేసి పక్కన పెట్టేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి దేవుడు పటాలకి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా పూలు అనేది పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి ఈ దేవుడు పటాలను అనేది 10 times 15 times అయినా అటుపోయి చిటుపోయొచ్చైనా ఆ పటాల సాయే చూస్తుంటానండి. ఎందుకంటే ఈ దేవుడి ఫొటోస్ క్లీన్ చేసి పూలు అవన్నీ పెట్టేశాక మనం దీపారాధన చేసిన తర్వాత చూడండి అదొక లుక్ వస్తుంది అనమాట. దేవుడి పటాలను చూసి అదొక సంతోషం అనిపిస్తుంది. నేనైతే ఇలా చూస్తూ అటు వెళ్ళొచ్చి ఇటు వెళ్ళొచ్చి ఆ పటాల సాయే చూస్తుంటానండి. ఎందుకంటే అంత సంతోషం అనిపిస్తుంది అనమాట. అదొక సంతోషం అండి ఆ పటాల సాయి చూసి. అంటే మనకి మనసుకి అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పొంగల్ అనేది పొంగేసిందండి. చూడండి ఎంతసేపు, అరగంట నుంచి చూస్తున్నానండి. పెద్ద అండి అయ్యేసరికి ఇలా పొంగట్లేదన్నమాట. చూడండి ఇది పొంగిపోయింది. పాలు కూడా దీంట్లోనే పోసేసానండి. ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము బెల్లం అనేది వేసుకుంటే పొంగల్ అనేది మనకి మెత్తగా ఉంటుందండి. ఈ అన్నం అనేది ఉడకకుండా బెల్లం వేసామనుకోండి ఆ అన్నం అనేది ఉడకదనమాట. మొత్తం అన్నం అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అనేది పక్కన ఉడకపెట్టుకుంటున్నానండి. పెసరపప్పు నెయ్యి వేసి ఆ వెంకటేశ్వర స్వామికి ఇస్తే చాలా మంచిదంట. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా దీపారాధన అనేది వెలిగిస్తున్నానండి. ఈ దీపారాధన మనం పూలు పళ్ళు పెట్టేది ఒక ఎత్తు అయితే, దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం వెలిగించగానే చూడండి ఆ వెలుగు అనేది చాలా బాగా వస్తుందండి. దేవుళ్ళని చూసినట్టే అసలు ఎంత సంతోషం వేస్తుందంటే అంత బాగుంటుందన్నమాట. నాకైతే ఈ 5 days నుంచి అలానే ఉందని, ఎప్పుడెప్పుడు పొంగల్ పెట్టుకుని ఆ దేవుడికి మనస్తృప్తిగా ఉందాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఆ ఫైనల్ డే ఈరోజు వచ్చేసిందనమాట. ఈ 5 days నుంచి మేము అస్సలు కింద మంచం మీదే పడుకోలేదన్నమాట. మనము తిరుపతి నుంచి వచ్చాక మంచం అనేది తాకూడదు అనమాట. అలానే ఈ 5 days నుంచి మేము కిందే, పిల్లలు కూడా కిందే పడుకున్నారు. మా పాప రాకపోయినా పాప కూడా కిందే పడుకుందనమాట. చూడండి ఇలా మనము తిరుపతికి వెళ్ళామంటే కింద మంచం మీద అసలు పడుకోకుండా పొంగల్ పెట్టుకున్న దాకా ఉంటాం కదా. మేము ఈ 5 days నుంచి అలానే ఉన్నామండి. ఇలా చూడండి దేవుడికి దీపారాధన చేయంగానే దేవుళ్ళలో కళ వచ్చినట్టుగా ఉంది కదా. నాకైతే చాలా లుక్ అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి పొంగల్ మొత్తం అయిపోయిందనమాట. మా లాస్ట్ ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ వచ్చేసి పెసరపప్పు కూడా ఉడికిపోయింది. పెసరపప్పు వచ్చేసి నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను, ఆ పెసరపప్పు కూడా అడుగు మాడిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి మనకి లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు చూడండి, లడ్డూ కలుపుతూ ఉంటారు చూడండి. సేమ్ అలానే మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఇద్దరు కలుపుకుంటున్నారు. ఇలా కలిపేశాక దేవుడికి అనేది ఇక్కడ పొంగల్ అనేది పెట్టేశాను. చూడండి చాలా అలంకారంగా కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ వీడియో చెప్పినంతసేపు ఈ అలంకరణ గురించే నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి మనము ఈ మొత్తం పొంగల్ అనేది మనము ఇక్కడ 3 పెట్టాను కదా. మనము ఏ దేవుడికైనా సరే మనం 3 ప్లేట్లలో పెట్టాలన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు కదా, వెంకటేశ్వర స్వామికి, అలివేల మంగమ్మకి అండ్ ఇంకొక స్వామి పేరేంటో తెలియదండి. ఇలా ముగ్గురికి అనేది పెట్టేశాక దేవుడికి అనేది ఇలా పెట్టేశాను అనమాట. కాసేపు ఆ దేవుళ్ళని తినిచ్చేసి తర్వాత వచ్చేసి మేము కవర్లలో ఈ బొరుగులు
శనగలు అవి కలిపి పెట్టాం కదా, ఇంకా అందరికీ పంచాలన్నమాట. ఇక్కడ మేము మా ఊర్లో ఉండేవాళ్ళం అందరము మా చుట్టాలే అనమాట, గౌడాసే ఉంటాము. వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి, కవర్లు అనేది తెచ్చేసి. ఇక్కడ ప్లేట్లు ప్లాస్టిక్ మనకి టిఫిన్ ప్లేట్లు ఉంటాయి కదా, వాటిలో పొంగలి, పప్పు, నెయ్యి అనేసి వేసేసి ఈ కవర్లో కట్టేసి మొత్తం 25 ఇళ్ళ వరకు ఇచ్చేసామన్నమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇస్తారండి. కాకపోతే ఇక్కడ వచ్చేసి వీళ్ళు అంటే కాటాకి అంటే చెనక్కాయల కాటాకి వెళ్తారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చామన్నమాట. ఎందుకంటే మొహభేదాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి, మా కొడుకు వచ్చేసి మొహం చూపివట్టద్దని చెప్పేసి అటు తిప్పుతున్నాడండి. ఇక్కడ ఇటు చూడమంటే హాయ్ చెప్తున్నాడు మా హస్బెండ్ వచ్చేసి. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి తింటూ ఉన్నారు. ఎంతటితో అయిపోయిందనమాట. అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదండి, అస్సలు కార్యక్రమం ఇప్పుడు ఉందన్నమాట. ఇది మొత్తం తినేసామా చూడండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఉందో. దీన్ని క్లీన్ చేసేసరికి మనకి తలకి ఫస్ట్ మార్నింగ్ నుంచి క్లీన్ చేసాం కదా, అది ఒక ఎత్తు అయితే ఇది వచ్చేసి రెండో ఎత్తు అండి. దీన్ని క్లీన్ చేసేసరికి మధ్యాహ్నం 11 అయిందనమాట. ఆ 11 అయిన తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఫుడ్ అనేది ప్రిపేర్ చేశానండి. చూడండి, ఇది మొత్తం క్లీన్ చేసేసాక ఎలా ఉందో చూడండి. మొత్తం అన్నీ ఈ చెత్త అంటే మనకు కవర్లు అయితే తెచ్చారు కదా, బొరుగులన్నీ చూడండి కింద పడిపోయాయి. ఇవన్నీ క్లీన్ చేసేసుకునేసరికి నాకు చాలా పెద్ద పని అయిందనమాట. క్లీన్ చేసేసే మళ్ళీ యథావిధిగా తయారైందనమాట మన నేల అనేది. అంటే పొంగల్ అది కింద పడింది కదా, అది కొంచెం బంక ఉండేసరి మళ్ళీ క్లీన్ చేసేసాను మాప్ పెట్టేసి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటేనే, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి. నాకైతే చాలా చిరాకు వస్తుంది ఎక్కడొక్కడ ఉంటే. ఇలా క్లీన్ చేసేసుకున్నాక తర్వాత వచ్చేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసరికి మధ్యాహ్నం 12:30 అలా అయిందనమాట. చూడండి, ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాక ఈ మధ్య అసలు టైలరింగ్ వీడియోసే పెట్టట్లేదండి. ఎందుకంటే ఈ 2-3 వీక్స్ నుంచి అటు ఇటు తిరిగినే సరిపోతుందని చెప్పేసి, మీకు ఇంతకుముందు పోలేరమ్మ పొంగల్ అని చెప్పేసి అండ్ 2 ఊర్లకు పోలేరమ్మ పొంగళ్ళకి, నాగర్భమ్మ పొంగళ్ళకి అండ్ తిరుపతికి ఇక్కడ తిరగనే 3 వీక్స్ నుంచే సరిపోతుందండి. ఇలా టైలరింగ్ వీడియోసే అండ్ స్టిచ్చింగ్ ఇచ్చినవి అక్కడే పడున్నాయండి. ఫోన్లు చేసినట్టే ఉన్నారు. వాళ్ళకి జవాబు చెప్పలేక ఇక్కడ తిరుపతిలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, పీరియడ్స్ వచ్చాయి, అవన్నీ ఇవన్నీ చెప్పేసి చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఎన్ని రోజులని ఆగుతారు? ఈ పని అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేయాలండి. టైలరింగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసి అండ్ ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ కూడా చేయండి. ఇది వచ్చేసి చూడండి, వంట అనేది నేను చిక్కుడుకాయ బీనిస్కాయ ఉంటుంది కదా, ఆ బీనిస్కాయ తాలింపు, పప్పు అండ్ 1 3 ప్రిపేర్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.